అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఏదేమైనా ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజలపై దాష్టికాలను చూస్తుంటే మాత్రం మరీ ఏంటంటే ఒక 10 ఏళ్ల కింద తెలంగాణ ఎట్లుండేది ఈరోజు అదే పరిస్థితి అయింది. దీంతో పాటుగా ఒక ప్రజాస్వామ్యంలో ఏదైతే పార్టీ ఫిరాయింపులు అయితేనేంది, లేకపోతే ప్రజాస్వామ్యంలో పదవిలో ఉన్న వారికి గౌరవం ఏ విధంగా ఇవ్వాలనేది గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ చూపిస్తే, ఓడిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈరోజు గద్దెనెక్కియాలి, ఓడిపోలేనంత ఒక అధికారాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ చూపిస్తుంది. ఈ విషయం నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మనతో పాటు ఒక వ్యక్తి ఉన్నారు, ఒక ప్రాంతానికి ఒక మేయర్గా పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఆయన చాలా అగ్రెసివ్గా పనిచేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మనం మాట్లాడుతున్నాం. ప్రస్తుతం ఫిర్యాదు కూడా మేయర్ జక్కా వెంకటరెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో, అసలు ఎందుకు ఈ ప్రోటోకాల్ ఉల్లంఘన దాని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. నమస్తే. నమస్తే పండ్రన్న. చూస్తున్నా మొత్తానికైతే మీ పోరాటం చూస్తూ ఉన్నా, ఏదైతే ఇలా పేదల ఇల్లులు కూలగొడుతున్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ చూస్తూ ఉన్నా. అసలు ఏం జరుగుతుందన్న ఫిర్యాదుగూడలో, ఎందుకు ఇంతగానో మళ్ళీ ఒక రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంది ఇక్కడ? ఫిర్యాదుగూడలో యాక్చువల్లీ 26 మంది కార్పొరేటర్లు. 26లో ఒక 16 మంది ఏమో బీఆర్ఎస్ పార్టీకి గెలిచినాం. ఒక 6 మనకు టికెట్ రాకపోతే మన మిత్రులే ఒక 6 గెలిచిర్రు. మొత్తం 22 మంది డే 1 నాతో పాటు క్యాంపుకి బస్సులో వచ్చి 22 మంది. దాంట్లో ఒకరు బీజేపీ, 3 కాంగ్రెస్. వాళ్ళు కూడా మేమంతా ఫ్రెండ్సే, ఇక ఊరికే రోజు ఏముందని చెప్పి మా మంత్రి గారి రిక్వెస్ట్ మేరకు, కోఆప్షన్ సభ్యుల రిక్వెస్ట్ మేరకు వాళ్ళు అంటే 26కి 26 మంచి ఒకటే పార్టీలో ఉండి బ్రహ్మాండంగా పని చేసుకుంటుంటుంది. ఈ మధ్యన ఎలక్షన్స్ వరకు మాకు అసలు ఎట్లాంటి భేదాభిప్రాయాలు లేకుండా, ఎట్లాంటి ఏం లేకుండా, సరే చిన్నవి ఉన్న కార్పొరేటర్లు అలిగినా, లేకపోతే అది చేసినా ఇది చేసినా, ఆరోపణలు వచ్చినా ఇది చేసినా, అవన్నీ తాత్కాలిక బెనిఫిట్ కోసమో లేకపోతే ఏదో బ్లాక్ మెయిలింగ్ ఏదో జరిగేది. ఈ దీంట్లో పెద్ద ఇది లేకుండే, అంటే డిస్ట్రక్షన్ లేకుండే. ఈ మధ్యన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో, కొద్ది రోజుల ముందే మా మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన చేరిండు. దాంట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉండే, అంతకుముందు టికెట్ రాలే కేసీఆర్ గారు. ఇప్పుడు కొద్దిమంది సడన్గా ఏమైందంటే పవర్ పాలిటిక్స్ ఉంటాయి కదా, పవర్ ఎటు వస్తే అటు పొద్దురుడుపు సారీ ఫ్లవర్స్ అట్లా వాళ్ళు ఇమ్మీడియట్గా అక్కడే అన్నారు అనమాట. పార్టీ ఓడిపోగానే అరే అన్న ఇక కష్టం ఉందన్న, మనం ఇక్కడ దీంట్లో ఉండు, ఇక వెళ్ళిపోదాము అని ఆ రోజే రిజల్ట్ రోజే నాతోటే స్వయంగా అంటే నేను నవ్విన, ఇట్లా ఉండదు రాజకీయము అని చెప్పి. సో అట్లాంటి పరిస్థితుల్లో ఆ నాయకుడు జర మా మీద పీర్జాదిగూడ మీద, ఎందుకంటే ఆయన ఉండేది చిన్న కుగ్రామంలో, ఆడ పెద్ద పొటెన్షియల్ కాదు. పీర్జాదిగూడ పెద్ద పొటెన్షియల్ ఏరియా. పక్కనేమో బొడుప్పల్లోనేమో వజ్రేష్ యాదవ్ గారు ఉన్నారు, ఆయన కొడుకు మేయర్ రైతుండు. సో ఆయన రాజ్యం ఈయనకో రాజ్యం ఏర్పరచుకోవాలని చెప్పి దీనికో రాజ్యానికి నేనే అధిపతిని, లేకపోతే ఓ పెద్ద ఇది కావాలి అని చెప్పి, రాజుని కావాలని చెప్పి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. దానికి వాళ్ళ అల్లుడు పెట్టుబడిదారు దొరికిండు. వాళ్ళు మిత్తిలకు ఇచ్చుకుంటారు, 3 రూపాయల మిత్తి, 4 రూపాయల మిత్తి, 5 రూపాయల మిత్తిలకు ఇచ్చుకొని వాళ్ళు ఏదో పబ్బం గడుపుతుంటారు. సో వాళ్ళని ఎంకరేజ్ చేసి, నీ మిత్తి కాదు నీకు డబల్ ఇప్పిస్తా, 6 నెలల టైం ఉన్నా సరే, నెల టైం ఉన్నా, 2 నెలల టైం ఉన్నా కూడా నువ్వు పెట్టిన పైసల కన్నా ఎక్కువ ఇప్పటికో 4-5 కోట్లు నా పైన నాకు అగెనిస్ట్ ఖర్చు పెట్టించి ఇన్వెస్ట్మెంట్ నాకు ఓన్లీ ఈ 6 నెలల స్పాన్ అప్ కోసం. మళ్ళీ ఎలక్షన్ రాక తప్పదు, మళ్ళీ ఎట్లాగూ ఉంటూనే ఉంటుంది. 6 నెలల కోసం ఇదంతా జరుగుతున్నటువంటి ఇంతే. సో అట్లా విపరీతమైన ఖర్చు అంత పెట్టుబడి పెట్టించి వాళ్ళ అడుగుతుంటే, మా సుధిరెడ్డి గారిని అడుగుతుంటే, ఎందుకు నీకు డబల్ ఇప్పించే ప్రయత్నం చేస్తా, నీతో పాటు ఏముంది, నేను సాలార్ జంకంచెల మనం ఇష్యూ క్రియేట్ చేద్దాం. ఇష్యూ క్రియేట్ చేసి దాంట్లో ఎంత కావాలంటుంది. ఎందుకంటే సర్వే నెంబర్లు అన్నీ ఒక ప్లేస్లో ప్లాట్లు ఉంటాయి, ఇంకో ప్లేస్లో సర్వే నెంబర్ ఉంటుంది. సో సేమ్ సర్వే నెంబరు సేమ్ చోట మీకు అంత ఆ కాలంలో 1 to 10, 1 to 21 వేసి లేఅవుట్ చేసిన సందర్భాలు ఉంటాయి. అప్పుడు లొకేషన్ స్కెచ్, సర్వే నెంబర్ ఇంత స్పెసిఫిక్గా ఉండకపోతుండే. హెచ్ఎండి కానీ, డిటీసీపీ లేఅవుట్ కానీ, లేకపోతే గ్రామ పంచాయతీ లేఅవుట్ కానీ. సో దాన్ని అడ్డం పెట్టుకొని ఆ 350 ఎకరాలు వాళ్ళదే, ఆ ఫ్యామిలీదే. కాబట్టి ఎవరైతే నా మీద మేయర్గా నన్ను దించి ఎక్కుదాం అనుకుంటున్నాను వేదికను చేసుకున్నారు, వాళ్ళ తాతలు వాళ్ళ నాయనలే అమ్మేది. సో లింకులన్నీ ఆయనకి ఎరికే, ఎక్కడ ఏముంది, ఏం లొసుగు ఉంది, ఏం కథ అయిందని. నా 6 ఎకరాల మీద ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చిర్రు, సత్యనారాయణపురం రోడ్ నెంబర్ 1 to 3. సో దాని మీద కూడా ఒక ఆర్డర్ తీసుకొచ్చి హైకోర్టు నాకు తీసుకొస్తే నేను తీసిన, ఇదేం పెద్ద డిపెండబుల్ ఆర్డర్ కాదు, ఏదో పనికిరాని కాగితం పట్టుకొచ్చారు, దీని పెద్ద ఇంప్లిమెంట్ చేయాల్సిన పని లేదు, మున్సిపాలిటీ ఎక్కడ దీంట్లో పార్టీ లేదు, మున్సిపాలిటీకి డైరెక్షన్ లేదు అని దాన్ని తీసి పక్కన పెట్టినాం మేము.
సో అప్పటి నుంచి ఇక వాళ్ళు ప్లాన్ వేస్తున్నారు అనమాట. ఈ సత్యనారాయణపురం లేకపోతే సాయిప్రియ లేకపోతే సాయేశ్వర్య ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే మనం 100 కోట్లు సంపాదించవచ్చు అని చెప్పేసి. చూడండి అతి భారీ స్కెచ్ రేపు పెద్దగా కనిపిస్తుంది మీకు ఆ మార్పు కనిపిస్తుంది. అదే అంటున్నాను నేను చాలా మంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రాజకీయ కుట్రలో సామాన్యులేగా బలయ్యేది. ఇప్పుడు సాలార్జంగ్ కంచెకి సంబంధించి గత ప్రభుత్వం ఏదో జీవో 117 జీవోనో ఏదో అక్కడ మన 118 జీవో 118 జీవోలో అక్కడ నుంచి ఒకరు మన ఎల్బీ నగర్లో కొంచెం మంది రెగ్యులైజ్ చేశారు. సో అలా కూడా ఇది కూడా చేసిన పరిస్థితి మొత్తం అయ్యే సాఫీగా వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు కూడా లాంటి ఒక గుడాల లాంటివి కూడా ఏర్పాటు చేసుకున్నారు. గవర్నమెంట్ 3వ తారీఖు రోజు పడిపోయింది, కాంగ్రెస్ వచ్చింది, 5వ 6వ రోజు కూలగొట్టేసి. అంటే ఎందుకు ఇంత కుట్ర? ఎందుకంటే మీ మీద కోపంతో జరుగుతున్నటువంటి కథనా, లేకపోతే నిజంగానే ప్రజలకు మీద కోపం ఇదంతా? నా మీద కోపం అయితే నా పర్సనల్ అసెట్స్ మీద అటాక్ చేయాలి, అవును, నా పర్సనల్ క్యారెక్టర్ మీద అటాక్ చేయాలి, నా ఫ్యామిలీ లేకపోతే నన్ను ఇది చేయాలి. పాపం వాళ్ళు నా ప్రాపర్టీలు కావు కదా అవి. దాదాపుగా 350 ప్లాట్లు సాయిప్రియలో మేమే ఫెన్సింగ్ చేసినాం. మేము వచ్చిన మేయర్ ఎలక్షన్స్ అయిన కొత్తలో కేసీఆర్ గారు ఏం చేశారంటే కలెక్టర్లకు అధికారాలు ఇచ్చి 100% గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడెక్కడైతే ఇన్వెంటరీ ఉందో గవర్నమెంట్ ల్యాండ్స్ని లోకల్ బాడీస్కి అప్పచెప్పండి. ఓకే, అప్పచెప్తే వాళ్ళు రేపు స్టేడియం కట్టుకుంటారు, లేకపోతే ప్లే గ్రౌండ్, లేకపోతే ఒక కళాభవనం, లేకపోతే కూరగాయల మార్కెట్, లేకపోతే హాస్పిటల్, స్కూల్, ఇట్లా రకరకాల వాళ్ళకి అవసరాలు ఉంటాయి మున్సిపాలిటీస్కి అని చెప్పి ఇచ్చిన క్రమంలో అక్కడ సీలింగ్ ల్యాండ్ ఉంది, సర్వే నెంబర్ 1011 అని, అట్లా 1 అని కూడా ఉంది. అంటే 1011 చేయడం చాలా క్లియర్గా ఉంది. అక్కడ కన్స్ట్రక్షన్ సేమ్లో ఎప్పటి నుంచో బోర్డులు పెట్టి దాదాపు 20 ఏళ్ళ కింద నుంచి వాళ్ళు ఎక్కడ కూడా కట్టనీయలే. ఓకే, బట్ ఈ సర్వే నెంబర్ 1 వచ్చి చాలా ఇండ్లైన్ అయ్యి చాలా వరకు ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది, చాలా వరకు పర్మిషన్లు వచ్చినాయి. మెజార్టీ ఐడెంటిఫై చేయలే ఇక్కడ 1లో ఎక్కడ సీలింగ్ ఉందా లేదా అనేది అసలు దాంట్లో చాలా డిస్క్రిపెన్సీ ఉంది. అందుకనే 1 అప్పుడున్న కలెక్టర్ గారు కూడా ముట్టుకోలే, అప్పుడున్న తహసీల్దార్ కానీ అప్పుడున్న మేము కానీ ల్యాండ్ కూడా మాకు 1లో అలాట్ చేయలేదు, ఓన్లీ 1011లోనే అలాట్ చేసాం. సో ఫెన్సింగ్ వేసినాం మేము. ఫెన్సింగ్ వేసిన క్రమంలో ప్లాట్ ఓనర్లు అందరూ మాకు ఆ సుఖేందర్ రెడ్డి అనే ఆయన ఆ లింక్ డాక్యుమెంట్లు పెట్టుకొని మాకు పంపించిండు. మేము ఏదో మోసపోయినాము, నెంబర్ రాంగ్ ఉంది తప్ప మేము పొజిషన్ మీద ఉన్నాం, మాకు కొన్ని హెచ్ఎండిఏల దాంట్లో ఎల్ఆర్ఎస్ అయినాయి, కొన్ని పర్మిషన్లు వచ్చినాయి 2-3. సో సార్ మాకు అని చెప్పి కేటీఆర్ గారిని వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు కలవడము రకరకాల దాంట్లో కలిసింది. కేటీఆర్ గారు మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వాళ్ళు రెగ్యులర్గా అడుగుతున్నారు, ఒకసారి మేయర్ గారు వెంకట్ ఒకసారి పోయి పరిశీలించండి ఏమైనా చేయగలమా అని. అప్పుడు ఉన్న ఫ్యాక్టు వాళ్ళ స్టాఫ్ మొత్తం ఎవరికైతే మనకు వచ్చిందో వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. టీం మొత్తానికి సాయిప్రియ అనేది 350 ప్లాట్లు నిజంగానే వీళ్ళు మోసపోయారు కాబట్టి మనం వాళ్ళకి ఏమైనా న్యాయం చేయాలి అని చెప్పి మనం కూడా చెప్తే దాని సబ్సిక్వెంట్గా ఎల్బీనగర్లో ఇష్యూస్ ఉన్నాయి, అట్లా రకరకాల ఇష్యూస్ ఏదైతే పొజిషన్ మీద ఉండి డాక్యుమెంట్ ఉండి నిజంగా సర్వే నెంబర్ రాంగో లేకపోతే గవర్నమెంట్ అది అదని ఉన్నదానికి 118 జీవో ఇచ్చారు. ఎల్బీనగర్ అటుపక్క మేజర్ ఇచ్చారు. మా మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో కానీ మన ఇటు కానీ ఓన్లీ మా పీర్జాదిగూడలో సాయిప్రియ సత్యనారాయణపురం రెండింటికే 118 జీవో మనకు ఎలిజిబిలిటీ ఇచ్చారు. దాంట్లో అప్లై చేసుకోమని కేటీఆర్ గారే స్వయంగా పిలిచి ఎల్బీనగర్లో మీటింగ్ పెట్టించి మేము అందరిని పోయి వాళ్ళందరూ చేసి వాళ్ళు అప్లై చేసుకుంటే ఈలోపు గవర్నమెంట్ మారిపోయింది. గవర్నమెంట్ మారంగానే వచ్చింది అని చెప్పి ఫస్ట్ కన్ను 350 ప్లాట్లు దాంట్లో ఇక మనం ఒక్కొక్కరిని పిండుకోవచ్చు అని చెప్పి పొద్దున 6 గంటల నుంచి కూల్చివేతలు అనేది మొదలుపెట్టి. అవును, ఆ కూల్చివేతలకు సంబంధించి మీరు కూడా అక్కడ నుంచి లైవ్లో మాట్లాడారు. చాలా అవసరం ఉంటే నా పదవి ఇచ్చేస్తే కానీ చాలా విషయం జరిగిన విషయం. ఇది 1 సర్వే నెంబర్లో ఏం జరిగిందంటే 3 ఎకరాల అసలు 6 ఎకరాల అనేది క్లారిటీ లేదు, అసలు మ్యాప్ ఎక్కడ ఉందో కూడా క్లారిటీ లేదు, అసలు ఎక్కడ కూడా రికార్డ్ లేని దాన్ని బట్టి కలెక్టర్ గారు ఆర్డీఓను లేకపోతే ఈ పొలిటికల్ ఈ సుద్దిరెడ్డి టార్చర్ భరించలేక పాపం మా తహసీల్దారు ఈ పోలీసు వాళ్ళు ఈ యొక్క లోకల్ పొలిటికల్ లీడర్లు గెలిచినోడన్నా పాపం ఇక్కడ జులుం చేస్తలేడు, కానీ ఓడిపోయినోడు పోటీ కూడా చేయనోడు ఓడిపోయినా కూడా నిమ్మలంగానే వాడు పాపం పోటీ చేయనోడు టికెట్ రానోడు కూడా ఎగిసెగిసి పడి ఇదంతా ఒక పెద్ద రేవంత్ రెడ్డి నా తమ్ముడని ఇదంతా అని చెప్పుకొని తిరిగి మడదలు రేవంత్ రెడ్డి భార్య ఈయనకు మడదలు అవుతుంది దూరం చుట్టం. ఇక అధికారం వచ్చినాక అంత దూరం వాళ్ళు అంతా తోకలున్న వాళ్ళంతా చుట్టాలే అవుతారు. కుటుంబ పాలన సమస్య ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ సుధీర్ రెడ్డి గారు ఎంత డ్యామేజ్ చేయాలో ఎంత బదనాం చేయాలో అంత చేస్తున్నాడు లోకల్లా. బ్రహ్మాండ మామూలుగా ఇదివరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయనకి ఎందుకు టికెట్ నిరాకరించినా కూడా మీకు తెలిసే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే చెప్పొచ్చు, మా ప్రేక్షకుల కోసం కూడా చెప్పొచ్చు. అసలు ఎందుకు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ వేయలే? యాక్చువల్గా సుధీర్ రెడ్డి గారికి ఫస్ట్ టికెట్లు అనౌన్స్ చేసేటప్పుడే
ఆపేసినాక కేసీఆర్ గారు మళ్ళీ ఎంక్వైరీ చేయించారు. ఏంది ఎంక్వైరీ చేపిస్తే ఇక్కడ ఒక 10 మందిని అడిగిపిస్తే 8 మంది నాకు టికెట్ ఇవ్వద్దు అని చెప్పారు. ఆ, 8 మంది ఇవ్వద్దు, నాకు వద్దు, ఆయన చేసిన అక్రమాలు సక్రమాలు అవును. అని చెప్పి ఈయన్నే ఇక్కడే 2000 గదాలు ఒక దగ్గర కబ్జా చేసిండు. ఉమ్, 6 ఎకరాలు గవర్నమెంట్ ఈయన ఏమంటారు ఈయన ఈఎల్సీ చైర్మన్ ఏదో ఉండేనంట. ఆ, అప్పుడు 6 ఎకరాలు ఈయన పట్టాగా మార్చుకున్నాడు, ఓకే. లేకపోతే అనాథరైజ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. ఉమ్, ఇట్లా మస్తు ఆరోపణలు, ఒక ఆరోపణ కాదు. లేకపోతే ఈయనకున్న అలవాట్లు కూడా మంచి అలవాట్లు, అవును, దురలవాట్లు అవును, ఉన్నాయి. అవును, సో అది ఆయన పర్సనలే కావచ్చు కానీ బట్ ప్రజాప్రతినిధి ఉండే కదా అవును. ఉన్నప్పుడు. సో ఇట్లాంటి ఆయన ఎంకరేజ్ చేస్తే అహం బాగుంటుంది, ఎవరిని పడితే ఆయన ఇష్టం అనేది తిరుగుతుంటాడు. ఉమ్, సో ఒక పద్ధతి లేదు, పాడలేదు అని చెప్పి కేసీఆర్ గారు ఇవన్నీ వేసి ఈయనైతే గెలుచుడు కష్టం, అనవసరం పార్టీకి సీట్ నష్టపోతామని చెప్పి అప్పుడు మల్లారెడ్డి గారికి పిలిచి టికెట్ ఇచ్చారు.